సో అంటే మీరు ఎంతో స్ట్రగుల్ పడి వీళ్ళందరికి మీరు నేర్పిస్తున్నారు కదా, అంటే మీరు నేర్చుకునేటప్పుడు ఎట్లాంటి స్ట్రగుల్ పడడం జరిగింది మీరు? బేసికల్ గా ఇక్కడ నేను నేర్చుకోవడం పెద్ద ఇష్యూ కాదు, ఎందుకనంటే నేను అక్కడికి వెళ్ళి ఒక ఎయిమ్ తో నేర్చుకున్నాను. ఉమ్, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్ గా నేను అక్కడ వెళ్ళి నేర్చుకోవడం వల్ల 100% నేను ఎఫర్ట్ చేసిన. ఉమ్, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడనే లోకల్ కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు వితౌట్ పర్మిషన్ అయినా డుమ్మాలు కొడుతుంటారు. ఉమ్, బికాస్ ఆఫ్ ఏంటంటే సీరియస్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సీరియస్నెస్ ఉంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఓకే. మెయిన్ కలరీ మనకి బాగా రిజల్ట్ ప్రతి పిల్లోడి లోపల కనిపించాలి అని అంటే 100% కనీసం 8 hours వర్కౌట్ అవసరం కలరీలో. ఉమ్, ఇప్పుడు మనము ఒక్కొక్క వెపన్ మేము స్టిల్ 1 year నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈవెన్ మేము పర్ఫెక్షన్ గా తీసుకురాలేకపోతున్నాం. అంటే ఈచ్ వెపన్ వెరీ ఎఫర్ట్స్. ఉమ్, ఒక్కొక్క మూమెంట్ ని 100 సార్లు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చూసిర్రు చాలా మంది ఇంకా నేర్చుకున్నట్లున్నారు అని మీకు అనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు జస్ట్ 8 months 9 months అవుతుంది. మనకి కంప్లీట్ గా ఒక 3 years అన్న కావాలి ఒక రిజల్ట్ పర్ఫెక్షన్ కనిపించాలి అంటే. ఉమ్, ఇది 1 year లో 2 years లో లైక్ 6 months లో 1 year లో రిజల్ట్ సచిన కనిపించదు. ఉమ్, కంప్లీట్ గా 3 years 100% ఇవ్వాల్సిందే. అప్పుడు ఒక ఫామ్ అనేది వస్తుంది, ఒక ఆరా వస్తుంది. సో అప్పుడు దేర్ విల్ బి ఎక్సలెంట్ రిజల్ట్. ఓకే. అంటే మీకు కలరీ గురించి మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకున్నారు స్టార్టింగ్ ఫస్ట్? అంటే బేసికల్ గా నాకు కలర్ ఉందని తెలియదు. ఓకే. నేను బేసికల్ గా కరాటే బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ లో. ఆఫ్టర్ నేను బేసికల్ గా కత్తి తిప్పడం అంటే బాగా ఇష్టం అనమాట. అప్పుడు కొన్ని వీడియోస్ చూసి తిప్పుతూ ఉంటుంటే మనకు తమిళనాడులో ఒక అడిమురై అని ఒక మార్షల్ ఆర్ట్స్ మనకి యూట్యూబ్ లో కనిపిస్తే దాన్ని ఏదుందని ఓపెన్ చేస్తే దాని తర్వాత మళ్ళీ నాకు కలరిపయట్ అని ఒకటి వీడియో రావడం వల్ల అప్పుడు నాకు కలరిపయట్ ఉందని తెలుసు అనమాట. ఓకే. సో ఆ వీడియో చూసిన తర్వాత రీసెర్చ్ చేసిన ఒక 6 months. అప్పుడు కేరళకి కాంటాక్ట్స్ అయ్యి మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి అప్పుడు ఇప్పుడు నేను నేర్చుకున్న కైరేలి కలరీ సంఘం అని మనకు పాలకాడ్లో ఉంటుంది ఓకే. కేరళలో. సో ఇట్ ఈస్ 220 years old కలరీ. అవర్ మాస్టర్ ఇస్ 5th generation. ఓకే. ఉన్నారా ఎప్పుడైనా? మా మాస్టర్ రీసెంట్లీ చనిపోయారు, 1 year అవుతుంది. వాళ్ళ అబ్బాయిలు ఇప్పుడు ఓకే. నెక్స్ట్ ఇంకా వాళ్ళ అబ్బాయిలు ఇప్పుడు టేకప్ చేస్తారు. ఓకే. సో మా అసోసియేషన్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ కైరేలి కలరీ సంఘం ఫ్రమ్ పాలకాడ్. కేరళ నుంటే మాది అసోసియేషన్ విత్ కలరీ. ఓకే. సో సబ్ బ్రాంచ్ అన్నమాట మాది ఇక్కడ. వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఇది. సపరేట్ బ్రాంచ్ అంటే మాకేం లేదు. బట్ మేము మా గురుకులం నుంచే సబ్ బ్రాంచ్ గా తీసుకున్నాం. ఓకే. మా మాస్టర్ వాళ్ళకి మోర్ సపోర్టింగ్, చాలా సపోర్ట్ చేస్తారు. అయితే ఇంకో